అసత్యము చెప్పినప్పుడు పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు. అంటే అబద్ధములు. విశ్వాసి ఎప్పుడు కూడా అబద్ధం ఆడద్దు. సత్యముకు విరోధంగా విశ్వాసి అబద్ధము ఆడకూడదు. ఎందుకు విశ్వాసి అబద్ధం ఆడకూడదు? ఎందుకంటే అబద్ధములకు జనకుడు ఎవరు? సాతాను. అబద్ధం ఆడినప్పుడెల్లా మనము సాతాను సంబంధిగా మారిపోతున్నాం. ఎవడు ఇద్దరు యజమానులకు దాసుడు కాలేడు. అటు పరిశుద్ధాత్మ కావాలి, ఇటు కొద్దిగా సాతాను మరి చెప్పినట్టు వినాలి అంటే కుదరని పని అది. నీవు సత్య సంబంధివైతే, ఎందుకంటే పరిశుద్ధాత్మకు ఒక పేరుంది, సత్య స్వరూపియగు ఆత్మ. హల్లెలూయా. సత్య స్వరూపియగు ఆత్మ అని పేరు. యేసుప్రభుకు ఒక పేరేముంది? సత్యం. ఆయన పేరేంటి? సత్యం. మరి విశ్వాసి అబద్ధం ఆడొచ్చా? అబద్ధం ఆడినప్పుడెల్లా మనం ఎవరికి ఓట్లేస్తున్నాము? సాతాను కూడా. నువ్వు సాతాను సంబంధి అయిపోతావు. సత్యం మాట్లాడితేనే దేవుని సన్నిధి మనతో ఉంటుంది. దేవుని సన్నిధి ఉన్నప్పుడు ఇక మనకి ఏం కొదువు ఉంటుంది?